రేవంత్ రెడ్డి ఈ వారం షెడ్యూల్ చాలా బిజీగా నడిచింది. ఆల్మోస్ట్ ఢిల్లీలోనే చాలా సమయం గడిపారు సీఎం. అక్కడ కేంద్ర మంత్రులతో వరుస భేటీల్లో పాల్గొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించారు. రోడ్లు, ఇండ్లు, గురుకులాల ఆరోగ్య నిధులు ఇలాంటి వాటిపై కేంద్ర మంత్రులకు ప్రత్యేక విజ్ఞప్తులిచ్చారు. తెలంగాణ ప్రయోజనాల లక్ష్యంగా ఢిల్లీ పర్యటన చేపట్టారు సీఎం రేవంత్. అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ గా చార్జ్ తీసుకున్న రాహుల్ గాంధీ దేశ ప్రజల వాయిస్ ను పార్లమెంట్ లో సమర్థంగా వినిపిస్తారన్న ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్. ఈ నెల 23న వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. టీచర్లకు ప్రమోషన్లు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న భాష పండిట్స్, పీఈటీ టీచర్ల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొన్ని సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. మోడల్ స్కూళ్ల టీచర్లు 11 సంవత్సరాలుగా బదిలీలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాగే 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని కోరారు. పదివేల ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని, డిప్లొమా కోర్స్ మాత్రమే అర్హత కలిగిన భాషా పండితులను రివర్షన్ చేసి ఉమ్మడి సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని, ప్రాథమికోన్నత పాఠశాలల పనివేళలు పాత విధానంలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. 2016లో జిల్లాల పునర్విభజనకు తగ్గట్లు విద్యాశాఖను పునర్వ్యవస్థీకరించకపోవడంతో స్కూల్ ఎడ్యుకేషన్ విధ్వంసానికి గురైందన్న విషయం సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రెవెన్యూ డివిజన్ల మాదిరిగా ఎడ్యుకేషన్ డివిజన్లను రీఆర్గనైజ్ చేయాలన్నారు. సీఎం రేవంత్ ను కలిసిన వారిలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన, పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఉమాకర్ రెడ్డి, సత్యనారాయణ, ఆర్యూపీపీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జగదీష్, నర్సింహులు పాల్గొన్నారు. ఇది జూన్ 23వ తేదీనే సీఎం రేవంత్ రెడ్డి కీలక శాఖపై రివ్యూ చేశారు. తన మానస పుత్రికగా చెప్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్ల ఏర్పాటుకు సంబంధించి కీలక ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలన్నీ ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లు నిర్మిస్తామని చెప్పారు. వీటిని 20 నుంచి 25 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామని, పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో క్యాంపస్లు నిర్మిస్తామన్నారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ క్యాంపస్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై ఈ నెల 23న హైదరాబాద్లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ల నిర్మాణం కోసం ఆర్కిటెక్టులు రూపొందించిన పలు డిజైన్లను పరిశీలించారు. నాణ్యమైన విద్య బోధనకు వీలుగా అన్ని వసతులు ఉండేలా అత్యాధునిక బిల్డింగ్లను నిర్మించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అందుబాటులో ఉన్న స్థలాలకు తగ్గట్లుగా నమూనాలు సిద్ధం చేసుకోవాలని, స్థలాలు అందుబాటులో ఉన్న నియోజకవర్గాల్లో వెంటనే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ కు దీటుగా ఈ క్యాంపస్లు ఉండాలన్నారు సీఎం. గురుకులాలను ఒకే చోట నిర్మించి మినీ ఎడ్యుకేషన్ హబ్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీంతో విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందని, కులమత వివక్ష తొలగిపోతుందని భావిస్తోంది.
జూన్ 24 నుంచి సీఎం రేవంత్ ఢిల్లీలో బిజీగా గడిపారు. మొదటగా ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. పలు శాఖల కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. మొదటగా హైదరాబాద్ లో రోడ్ల విస్తరణ, ఇతర అవసరాలకు రక్షణ శాఖ భూములు 2500 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రిని కలిశారు. రావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం ఉపయోగించుకుంటున్న విషయాన్ని సీఎం రక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వరంగల్ కు గతంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసిన గత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి వివరించారు. ప్రస్తుతం వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతుల గడువు ముగియటంతో తిరిగి పునరుద్ధరించడం లేదంటే కొత్తగా మంజూరు చేయాలని కోరారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎల్సీ మోడళ్లు తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను ఆయన నివాసంలో కలిశారు. తెలంగాణలో తాము నిర్మించాలనుకున్న 25 లక్షల ఇళ్లలో 15 లక్షల ఇళ్లు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకొస్తాయని, వాటిని లబ్ధిదారుల ఆధ్వర్యంలోని వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం పద్ధతిలో నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో స్మార్ట్ సిటీ మిషన్ కింద చేపట్టే పనులు పూర్తి కాలేదని చెప్తూ మిషన్ కాల పరిమితి వచ్చే జూన్ 30తో ముగుస్తున్నందున ఆ గడువును జూన్ 2025 వరకు పొడిగించాలని సీఎం రేవంత్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద వరంగల్లో 518 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు, కరీంనగర్లో 287 కోట్ల ఖర్చుతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి ఖట్టర్కు సీఎం రేవంత్ వివరించారు. మరోవైపు జూన్ 25న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద తెలంగాణకు రావాల్సిన బకాయిలు 693 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కోరారు. వైద్య ఆరోగ్య రంగం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న చర్యలను వివరించారు. ఆరోగ్య మిషన్ 2023-24 3-4 త్రైమాసికాల నిధులు 323 కోట్లు పెండింగ్ లో ఉండటమే కాకుండా 2024-25 మొదటి త్రైమాసిక గ్రాంట్ 138 కోట్లు కూడా మంజూరు చేయాలన్నారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనలు అన్నింటినీ తాము ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు 5159 బస్తీ దవాఖానాలు సమర్థంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద చేపట్టిన మౌలిక వసతులు నిర్వహణ కాంపోనెంట్ కింద 2023-2024 సంవత్సరానికి సంబంధించి రావాల్సిన 231 కోట్ల నిధులను వెంటనే రియంబర్స్ చేయాలని కోరారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవిని రాహుల్ గాంధీ చేపట్టడం, ఛార్జ్ తీసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కోట్లాది మంది భారతీయుల వాయిస్ ను పార్లమెంటులో రాహుల్ వినిపిస్తారని పోస్టు చేశారు. అటు జూన్ 26న సీఎం రేవంత్ కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రోడ్ల విస్తరణకు సంబంధించి పలు ప్రతిపాదనలను అందించారు. 2024-25 వార్షిక ప్రణాళికలోని ఈ రోడ్లను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. తెలంగాణ ఉత్తర ప్రాంతంలో అనుమతించిన రీజనల్ రింగ్ రోడ్ కు వెంటనే టెండర్లు పిలవటంతో పాటు దక్షిణ భాగంలో చౌటుప్పల్, ఆమన్గల్, సంగారెడ్డి వరకు 181 కిలోమీటర్ల ప్రతిపాదిత జాతీయ రహదారిని భారతమాల పరియోజన కింద గుర్తించి 2024-25 వార్షిక ప్రణాళిక కింద చేర్చాలని కోరారు.
ఇక హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య 4 లేన్ల నేషనల్ హైవేని 6 లేన్ల హైవేగా మార్చే ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని కోరారు సీఎం. మరోవైపు జగిత్యాల, పెద్దపల్లి, మంథని, కాటారం 130 కిలోమీటర్ల రూట్ను నేషనల్ హైవేగా గుర్తించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే తగిన నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణలో పలు జాతీయ రహదారులకు అనుసంధానం చేయటం, కొన్ని పుణ్యక్షేత్రాలకు లింక్ చేస్తూ జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఈ సందర్భంగా గడ్కరీని కోరారు. సేతుబంధన్ పథకం కింద అత్యంత ప్రాధాన్యత కలిగిన 12 రోడ్ ఓవర్ బ్రిడ్జ్, రోడ్ అండర్ బ్రిడ్జ్లను ప్రస్తుత వార్షిక ప్రణాళికలో చేర్చాలన్నారు. For more videos like this, subscribe Big TV channel.